నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో ఎంతో హెల్తీ అయిన రాగి పిండితోటి 3 రకాల రెసిపీలను ఎలా సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే డైట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ రెసిపీలను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ డిన్నర్‌లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న కొత్తిమీర చట్నీ, అలాగే ఇన్‌స్టంట్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో లింక్స్‌ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి. నా ఎక్స్‌పీరియన్స్‌లో రాగి ఉప్మాకి కరెక్ట్ కాంబినేషన్ అంటే కొత్తిమీర చట్నీయేనండి. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం రాగి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మీకు ఒక చిట్కా చెప్తానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకుని మొత్తం అన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా, క్యారెట్ అన్ని కూడా ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు ముందే నూకని ఫ్రై చేసేసుకుంటే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ పిండిని ముందే ఫ్రై చేసేసుకుంటే కనుక ఒకసారి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి అంటే 2 కప్పులకి 4 కప్పులన్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 5 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి అడుగు నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, 3 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మనకి ఉప్మా దగ్గరికి పడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా ఉప్మాకి పట్టేలాగా మొత్తం అంతా ఇలా అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ కనుక మనం ఇలా మిక్స్ చేసుకున్నామంటే పాన్ కి అంటుకోకుండా ఉప్మా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇలా వచ్చింది అంటే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఎంత సింపుల్ గా రాగి ఉప్మాని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రాగి ఉప్మాకి బెస్ట్ కాంబినేషన్ అయిన కొత్తిమీర పచ్చడి రెసిపీ వీడియో లింక్స్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ గా దొరికే రాగి పిండిని యూజ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేయాలి. అలా ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల రాగి పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 కప్పు రాగి పిండికి 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు 1 కప్పు పెరుగు కానీ లేదా చిలికిన మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మజ్జిగని యాడ్ చేస్తున్నాను. ఇలా ముందు ఒక 1/2 కప్పు యాడ్ చేసుకుని
సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన మజ్జిగను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోసల పిండిలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తీసుకుని ఒకసారి మళ్ళీ మనం ఈ పిండిని కలుపుకొని దోసల్ని వేసుకోవాలి. దోసలు వేయడానికి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏ దోసలు వేసినా పెనంకి అంటుకుపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఒక చిట్కా చెప్తానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీరు ఆనియన్ ని కట్ చేసుకుని ఒకసారి పెనం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మీరు ఏ దోసలు వేసినా సరే అంటుకోకుండా వస్తాయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇలా మనం ఆనియన్ రాయడం వల్ల ఈ ఫ్లేవర్ దోసకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసల పిండిని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దలసరిగానే వస్తాయండి. ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా అంచులకి ఆయిల్ వేసుకుని మధ్యలో కూడా ఆయిల్ వేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని నిదానంగా మనం మీడియం ఫ్లేమ్ కి హై ఫ్లేమ్ కి మధ్యలో పెట్టుకుని కాల్చుకోవాలండి. చూసారు కదా, ఇలా మనం రెండు పక్కలా కాల్చుకుని ప్లేట్ లోకి తీసేసుకోవడమే. మీరు పిల్లలకి సర్వ్ చేస్తుంటే గనక ఇలా దోసల పిండిని వేసుకున్న తర్వాత ఆనియన్ కానీ క్యారెట్ కానీ ఇష్టపడే వాళ్ళకి అల్లం కొత్తిమీర కూడా ఇలా మనం పైన వేసుకుని వాళ్ళకి దోశల్లాగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మనం మరింత హెల్దీ దోశని ప్రిపేర్ చేసినట్లే. చూసారు కదా, చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఎంతో హెల్దీ అయిన రాగి జావని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఎక్కువ పిండిని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ లో మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు సాల్ట్ వేయకపోయినా తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని ఇలా వాటర్ ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా మనం రాగి పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని యాడ్ చేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఒక 6 నుంచి 7 నిమిషాలు మీరు మరిగించుకున్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతూ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇలా కలుపుతూనే మనం జావని దగ్గరికి పడేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఫైనల్ గా అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మనం మజ్జిగలోనే సాల్ట్ కలిపేసుకుంటే కనుక వాటర్ మరిగించేటప్పుడు సాల్ట్ వేయవలసిన అవసరం లేదు. ఫైనల్ గా ఒకసారి మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు తీపి జావ కావాలి అంటే గనక మీరు మజ్జిగ ప్లేస్ లో కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని కొంచెం బెల్లం కలుపుకుంటే తీపి రాగి జావను కూడా మనం సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో స్పెషల్ గా సమ్మర్ లో చేసుకునే హెల్దీ డ్రింక్స్ అలాగే కర్రీస్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ 3 రకాల హెల్దీ రెసిపీలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ అండ్ సమ్మర్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.